వృద్ధుల కోసం ప్రత్యేకంగా గృహ నిర్మాణ రంగంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. జనాభాలో వృద్ధుల సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతుండడంతో వీరి అవసరాలకు అనుగుణంగా నిర్మాణ సంస్థలు రిటైర్మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నాయి. ఇంటి డిజైనర్లు వారికి తగిన సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకంగా నిర్మాణాలు చేయబడుతున్నారు. వారి అవసరాలకు కావాల్సిన విధంగా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉల్లాసంగా గడిపేలా ఈ ఇళ్లను తీర్చిదిద్దుతున్నారు. నిర్వహణ తేలిగ్గా ఉండేలా ఇంటిని తక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తూ ఇతర అవసరాలకు ఎక్కువ స్థలం కేటాయిస్తున్నారు. అలాగే ప్రస్తుత కాలంలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రశాంతమైన జీవనం గడపాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. గతంలో పిల్లలతో పాటే పెద్దలు ఉండేవారు. ప్రస్తుతం పిల్లలు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వారక్కడే స్థిరపడుతుండటంతో వృద్ధులు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వారి అవసరాలను తీర్చేలా పలు సంస్థలు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాయట. ఒక వయసు వచ్చాక సాధారణ ఇళ్లలో నివసించడం పెద్దలకు అంత అసౌకర్యంగా ఉండదు. వీటిని దృష్టిలో పెట్టుకుని సీనియర్ లివింగ్ విభాగం వచ్చింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి ఇళ్ల నిర్మాణం బాగా ప్రాచుర్యం పొందింది. వీటిల్లో వృద్ధుల భద్రత ధ్యేయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వయో భారం పెరుగుతున్న కొద్దీ శరీర పటుత్వం కోల్పోయి ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. ఇంట్లో వాతావరణం అందుకు అనువుగా ఉండేలా చూసుకోవాలి. వారి అవసరాలకు అనుగుణంగా నిర్మాణంలో ఇంటీరియర్ డిజైన్లో మార్పులు చేయించుకోవాలి. వాటిల్లో కొన్నిటి గురించి చూసినట్లయితే కనుక రౌండెడ్ ఫర్నిచర్. ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా సోఫాలు, కుర్చీలకు దృఢంగా రౌండ్ ఎడ్జ్లు వచ్చేలా ఫర్నిచర్ రూపొందిస్తున్నారు. దీంతో అవి వృద్ధుల పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. అలాగే వీరి కోసం ప్రత్యేకంగా మినీ కిచెన్ డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. కూర్చొని వంట చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయట. ఇక ఫ్లోరింగ్. వృద్ధుల్లో అనేక మంది బాత్రూంలో జారిపడుతుంటారు. ఈ పరిస్థితులు లేకుండా యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్, చేతికందేలా క్లోజెట్లు, కూర్చొని స్నానం చేసే స్టూల్ లేదా సీటింగ్ డిజైన్లు అనేకం అందుబాటులో ఉన్నాయి. హాట్ కోల్డ్ బర్న్లు నివారించేలా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు చేసే వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చిందట. మోషన్ సెన్సార్ లైటింగ్. వయోభారం కొద్ది వృద్ధుల్లో కంటి చూపు మందగిస్తుంది. చేయి పట్టుకుని నడిపించేవారు దగ్గర లేకపోతే నడవడం కష్టమే. సాహసం చేసి నడిచిన ప్రమాదపు అంచున పయనించినట్టే. విద్యుత్ దీపాలు, స్విచ్లు ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళే క్రమంలోనూ వస్తువులు తగిలి గాయపడటం కావడం ప్రమాదం జరిగే అవకాశాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మోషన్ సెన్సార్ లైట్ల వినియోగానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. మనిషి కదలికలను బట్టి ఇవి ఆన్ ఆఫ్ అవడంతో పాటు ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. మోకాళ్ళ నొప్పులతో మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడే వారి కోసం అవసరమైన చోట ర్యాంపులు, వీల్ చైర్ పట్టేలా తలుపుల వరకు నిర్మాణం వంటివి చేస్తూ ఉన్నారు. అలాగే ఇంట్లోకి వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూడాలి. స్మోక్ హీట్ డిటెక్టర్లను ఇన్స్టాల్ చేయించాలి. అనవసరమైన ఫర్నిచర్ సామాగ్రి అడ్డదిడ్డంగా లేకుండా సర్దుకోవాలి. టెలిఫోన్, ఇంటర్నెట్ వైర్లు ఏవి కూడా కాళ్ళకు అడ్డంగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటు కనెక్షన్లు షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు వహించాలి. నిద్రలో నడిచే అలవాటు ఉన్నవారు ఉంటే కనుక ఆటో సెన్సార్లను ఇన్స్టాల్ చేయించడం ద్వారా రాత్రుల్లో వారి కదలికలపై కన్నేసి ఉండొచ్చు. ఫ్లోరింగ్పై కార్పెట్లు ఉంటే అవి జారకుండా గట్టిగా ఉండేలా చూడాలి. లేకుంటే అవి ప్రమాదాలకు దారితీస్తాయి. బాత్రూముల్లో నాన్ స్లిప్ మ్యాట్లు వేయాలి. అలాగే ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల మ్యాట్రెస్ అందుబాటులో ఉన్నాయి. వెన్ను సమస్యలు, రుమాటిక్ నొప్పి, ఆర్థోపెడిక్స్ వంటి సమస్యలు ఉండడం వల్ల సరిగా నిద్రించలేని వృద్ధులకు అవి మంచి పరిష్కారం. ఈ హైటెక్ ఫర్నిషింగ్ సరైన పొజిషన్ను ఇచ్చి నిద్ర సమస్యలను దూరం చేస్తాయి. అలాగే మంచం కూడా వారికి తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు వారి గది సౌండ్ ప్రూఫ్ చేయించడం మంచిదట. ఇక రెడీ రికనర్ రేట్, ఇది తర్వాత టాపిక్ మంది.